ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 7వ ఆదివారము. ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించెను, అయినను ప్రభువు అభిషక్తునిపై నేను చేయి చేసుకోలేదు. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము 7వ వచనము నుండి 9వ వచనం వరకు, 12వ వచనము నుండి 13వ వచనం వరకు మరియు 22వ వచనము నుండి 33వ వచనం వరకు. సౌలు ఇశ్రాయేలీయుల నుండి 3000 మంది యోధులను ప్రోగు చేసుకొని సీపు ఎడారిలో తిరుగాడుచుండిన దావీదును పట్టుకొనుటకై బయలుదేరెను. దావీదు అబీషయి రేచీకటిలో శిబిరమునొద్దకు వచ్చిరి. సౌలు పాలెమున పరుండి నిద్రించుచుండెను. అతని ఈటె తలవైపున నేలలో దిగవేయబడి ఉండెను. అబ్నేరు సైనికులు చుట్టూ పరుండి నిద్రించుచుండిరి. అబీషయి దావీదుతో, నేడు ప్రభువు శత్రువును నీ చేతికి అప్పగించెను. ఇతనిని ఈ ఈటెతో ఒక్క పోటున నేలకు కూర్చెదను, ఇక రెండవ పోటు అక్కరలేదు అనెను. కాని దావీదు అతనితో, సౌలును చంపవలదు, ప్రభు అభిషక్తుని మీద చేయి చేసుకొనినచో పాపము చుట్టుకొనదాం, యావే తోడు. అంతటా దావీదు సౌలు తల తాపననున్న ఈటెను జలపాత్రను కైగొనగా ఇరువురు పాలెము నుండి వెడలిపోయిరి. ఆ రాత్రి శిబిరమున ఏమి జరిగినదో ఎవడునూ చూడలేదు, ఎవడు గుర్తుపట్టలేదు, ఎవడును మేల్కొనలేదు. శిబిరమంతా మైమరచి నిద్రించెను. యావే వారందరకు గాఢ నిద్ర పట్టునట్లు చేసెను. అంతటా దావీదు గుడారము దాటి ఆవలి వైపునకు వెడలిపోయి శిబిరమునకు దూరమున ఒక కొండపైకెక్కి నిలిచెను. దావీదు అతనితో, ప్రభువు ఈటె ఇదిగో, నీ సేవకుడు ఇచ్చటికి వచ్చి దీనిని కొనిపోవచ్చును. యావే ఎవరెవరి నీతికి విశ్వసనీయతకు తగినట్లుగా వారిని సత్కరించుచుండును. నేడు ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించెను, అయినను ప్రభువు అభిషక్తునిపై నేను చేయి చేసుకోలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు. భువి నుండి పుట్టిన వానిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వానిని పోలగలము. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 45వ వచనము నుండి 49వ వచనం వరకు. ఏలన మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. కానీ చివరి ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ. మొదట వచ్చున్నది ఆధ్యాత్మికమైనది కాదు. మొదట భౌతికము, తదుపరి ఆధ్యాత్మికము. మొదటి ఆదాము భువి ఎందలి మట్టితో చేయబడెను. రెండవ ఆదాము దివి నుండి వచ్చెను. భువికి సంబంధించిన వారు భువి నుండి చేయబడిన వానిని పోలియుందురు. దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వానిని పోలియుందురు. భువి నుండి పుట్టిన వానిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వానిని పోల్చగలము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 27వ వచనము నుండి 38వ వచనము వరకు. కానీ మీతో నేను చెప్పునదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి
రెండవ చెంపను చూపుము. నీ పైబట్టను ఎత్తుకొని పోవు వానిని నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోయిన వానిని తిరిగి అడుగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలెనని మీరు కోరుదురు, అట్లే మీరు ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపుల సహితము అట్లు చేయుటలేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపుల సహితము అట్లు చేయుటలేదా? తిరిగి ఇయ్యగల వారికే రుణమును ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులను పాపులకు అట్లు ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలెనని ఆశపడకుడు. అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికిని దుష్టులకును మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. పరులను గురించి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు ఒసగుడు, మీకును ఒసగబడుగును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానములతో ఒసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలువబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.